మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీకి గాని కాంగ్రెస్ పార్టీకి గాని వాళ్ళందరూ కూడా ఒక కుట్రతో ఈరోజు అంటే లోపల వాళ్ళందరూ కూడా ఏకంగా ఉండి బయటికి కొట్లాడుతున్నట్టు నటిస్తూ భారతీయ జనతా పార్టీ పైన మరి ఈరోజు అనేక రకాలుగా వాళ్ళు మళ్లీ మా మీదనే బట్టగాల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా వారి యొక్క కుట్రను ఈ దేశంలో నరేంద్ర మోదీ గారిని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలని వాళ్ళు ఓర్వలేక ఈశ్వరతో చేస్తున్నటువంటి కుట్రలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. వారు ఎన్ని కుట్రలు పన్నినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకమంతా కూడా తెలంగాణలో మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోదీ గారి యొక్క ఈ భారతదేశం వారి నేతృత్వంలో వారి పాలనలో భారతదేశాన్ని ప్రపంచ దేశ చరిత్రలో ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందుకు తీసుకెళ్లేటువంటి తరుణంలో మరి ఈ రోజు పెద్దలు చాలా మంది భారతీయ జనతా పార్టీ వైపు మరి చేరుతున్న సందర్భం, ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న సందర్భం. కానీ ఇంతకుముందు ఈటల రాజేందర్ గారు చెప్పినట్టుగా కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలతో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అజెండాలతో పక్షపాత ధోరణితో ఈరోజు భారతీయ జనతా పార్టీని పూర్తిగా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రంలో వెనక్కి తొయ్యాలని వాళ్ళు చేసినటువంటి కుట్రలు గాని ప్రయత్నాలు గాని ఏవి కూడా ఈ సరైనటివి కావని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ వాళ్ళంతకు వాళ్ళే వీళ్ళు లేస్తున్నారు వాళ్ళు లేచిండు వీళ్ళు లేచినటువంటి విధంగా ఈరోజు ప్రజల లోపల ఏదైతే తప్పుడు సమాచారాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉన్నారో ఇది పత్రికలకు సరైనటువంటిది కాదు, ఇది సమంజసమైనటువంటిది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ బాగుగోరే వాళ్ళు, తెలంగాణ హితం కోరేవాళ్లు, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ఈరోజు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజల కలలు సాకారమైనటువంటి నిజాన్ని తెలిసినప్పటికీ కూడా వాళ్ళ పర్సనల్ ఎజెండాలతో పోతున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా గ్రహించాలని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా, ఏమి ప్రింట్ గాని ఎలక్ట్రానిక్ మీడియా గాని ఈరోజు మా తెలంగాణ బాగుగోరి ప్రజల పక్షాన నిలబండి అని చెప్పి నేను సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఒక పక్షపాత ధోరణితో వ్యవహరించడం అనేది సరైనది కాదని చెప్పి సందర్భంగా వారిని మీడియా ద్వారా కోరుతూ తెలంగాణ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పూర్తిగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా అక్కడ ఇక్కడ భారతీయ జనతా పార్టీ వస్తేనే తప్ప తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరవు. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ అడిగేస్తున్నటువంటి నేపథ్యంలో మరి నరేంద్ర మోదీ గారు రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మరి ప్రారంభోత్సవాలకు అదేవిధంగా శంకుస్థాపనకు వేల కోట్ల రూపాయల పథకాలకు వారు శ్రీకారం చుట్టబోతున్నటువంటి నేపథ్యంలో ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి నిజాన్ని అందరూ గుర్తించాలని ఆ దిశగా ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త మరి సైనికుల్లాగా మన తెలంగాణ కోసం మన భారతదేశం కోసం అందరము సైనికుల్లాగా పనిచేసి భారతీయ జనతా పార్టీ అధికారంలో తెచ్చేదే లక్ష్యంగా పనిచేయాలని అందరినీ కూడా కోరుకుంటూ అందరినీ కూడా స్వాగతిస్తూ ప్రతి ఒక్కరిని భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా స్వాగతిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.